హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనం ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో సెకండ్ చాప్టర్ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు. ఈ చాప్టర్లో మనం నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాం. ఇంతకుముందు పార్ట్స్ చూడకపోతే ఇక్కడ ఐకార్డ్లో వీడియోస్ ఇస్తాను, ఆ వీడియోస్ చూడండి. ఈ పార్ట్లో మనం చిప్కో ఉద్యమం, అలాగే మన పర్యావరణ హితంగా ఎలా జీవించాలంటే పర్యావరణానికి హాని చెయ్యకుండా మనం ఎలా జీవించాలి, మన పండుగలు ఎలా జరుపుకోవాలి అనేది నేర్చుకుందాం. వాయిస్ ఆఫ్ పీపుల్, ప్రజల మాట. సెవరల్ పీపుల్ అక్రాస్ ద గ్లోబ్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ కన్సర్న్ టువర్డ్స్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ గురించి ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. గ్రెటా థన్బర్గ్ ఈజ్ ఏ స్వీడిష్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ ఆన్ క్లైమేట్ చేంజ్ whose campaigning has gained international recognition. స్వీడన్కు చెందిన గ్రెటా థన్బర్గ్, ఈమె పేరు గ్రెటా థన్బర్గ్ అనే పర్యావరణ కార్యకర్త వాతావరణ మార్పులపై చేపట్టిన ఉద్యమం అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఆమె పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో కృషి చేసింది, దానికోసం చాలా ఉద్యమాలు చేసింది. ఆమె చేసిన ఉద్యమాలు అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. థన్బర్గ్ అడ్రస్డ్ ద 2018 యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్. 2018లో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సులో తన ప్రసంగాన్ని వినిపించింది. విచ్ క్రియేటెడ్ అవేర్నెస్ ఆన్ క్లైమేట్ చేంజ్. అది క్లైమేట్ చేంజ్ గురించి చాలా అవగాహన కలిగించింది ప్రజల్లో. ఐక్యరాజ్య సమితి అంటే మన ప్రపంచం మొత్తానికి ఒక నిర్ణయాలు తీసుకోగలిగిన ఒక సమితి అనేది ఉంది. అందులో రకరకాల అంశాల మీద సదస్సులు, మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. వాతావరణ మార్పు మీద జరిగిన సదస్సులో ఈమె 2018లో ప్రసంగం చేసింది. ఆ ప్రసంగం వాతావరణ మార్పుల గురించి ఎంతో అవగాహన తీసుకొచ్చింది. ద చిప్కో మూమెంట్, చిప్కో ఉద్యమం. In the 1970s, an organized resistance to the destruction of forests spread throughout India and came to be known as the Chipko movement. 1970 మధ్య కాలంలో భారతదేశంలో కొంతమంది అడవుల నరికివేతను అడ్డుకున్నారు. ఇది ఒక ఉద్యమంలా మారి దేశమంతటా పాకింది. అదే చిప్కో ఉద్యమం. The name of the movement comes from the word embrace, as the villagers hugged the trees and prevented the contractors from cutting them. చిప్కో అంటే హిందీ భాషలో హత్తుకోవటం, అంటే హక్ చేసుకోవడం అని అర్థం. చిప్కో అంటే హిందీలో హత్తుకోవడం, కౌగిలించుకోవడం. ఆ రోజుల్లో చెట్లని నరకవద్దని స్థానికులు చెట్లను హత్తుకుని చుట్టూ నిలబడేవారు. ఇక్కడ పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ మొదటి పిక్చర్లో వాళ్ళు రౌండ్గా చెట్టు చుట్టూ నిలబడి దానికి హత్తుకొని ఉన్నారు. ఈ రెండవ పిక్చర్లో వాళ్ళు చెట్లని హక్ చేసుకుని చెట్లను నరకవద్దని చెప్పి ఉద్యమం చేస్తూ ఉన్నారు. చెట్లను నరుకుతున్న వాళ్ళ దగ్గర వాళ్ళు నరకడానికి వచ్చినప్పుడు ఈ విధంగా చేసి వాళ్ళు చెట్లను నరక్కండి అని చెప్పి ఉద్యమం చేశారు. అదే చిప్కో ఉద్యమం. ఇది 1970 మధ్య కాలంలో జరిగింది. మై హోమ్ బికేమ్ ఎకో ఫ్రెండ్లీ. మా ఇల్లు పర్యావరణ హితం అవుతుంది, అంటే పర్యావరణానికి హాని కలిగించకుండా దానికి మంచి చేసే విధంగానే ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది, ఏం చేస్తే ఉంటుందో నేర్చుకుందాం. మన ఇల్లు ఎకో ఫ్రెండ్లీగా అంటే పర్యావరణానికి హితం చేసే విధంగా, పర్యావరణానికి మంచి చేసే విధంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అది ఇప్పుడు నేర్చుకుందాం. We have to use stainless steel glasses or bottles instead of plastic bottles.
మనం ప్లాస్టిక్ బాటిళ్ళకు బదులు స్టెయిన్‌లెస్ స్టీల్ గ్లాసెస్, బాటిల్స్ వాడాలి. ప్లాస్టిక్ బాటిళ్ళకు బదులు స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిల్లు, గ్లాసులు వాడదాం. We have to carry bags made up of paper, jute or cloth while going to market instead of ప్లాస్టిక్ బ్యాగ్స్. మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ కవర్లకు బదులుగా మనము గుడ్డ, జనపనార లేదా కాగితంతో చేసిన కవర్లను తీసుకెళ్దాం. అలా తీసుకెళ్తే మనం ప్లాస్టిక్ కవర్లను వాడడం తగ్గించినట్టే కదా! అంటే ప్లాస్టిక్ వేస్ట్‌ని మనం తగ్గిస్తాం. Do not waste white papers as paper is made up of tree pulp. మీకు పేపర్ ఎలా తయారవుతుందో తెలుసు కదా! కాగితము చెట్టు గుజ్జు నుంచి తయారవుతుంది. కాగితాల వృధాని అరికడదాం. కాబట్టి మనం కాగితాలని వృధా చేయకుండా వాడుకుందాం. ఎందుకంటే కాగితం అనేది చెట్టు గుజ్జుతో తయారవుతుంది. అంటే కాగితం మనం ఎక్కువ వృధా చేస్తే చెట్లను ఆటోమేటిక్‌గా ఎక్కువ నరికేలా చేసినట్టే కదా! స్విచ్ ఆఫ్ లైట్స్ అండ్ ఫ్యాన్స్ వెన్ లీవింగ్ ద రూమ్ టు సేవ్ ఎలక్ట్రిసిటీ. ఇల్లు గది నుండి బయటకు వెళ్ళేటప్పుడు బల్బులను, ఫ్యాన్లను ఆపివేద్దాం. ఖచ్చితంగా బయటికెళ్ళేటప్పుడు కానీ, వాడనప్పుడు కానీ మనం ఫ్యాన్లు, లైట్లు, టీవీలు, ఫ్రిడ్జు, ఏసీ ఇలాంటివన్నీ కూడా ఆపేద్దాం. ఎందుకంటే అవి కరెంటును వాడితే, ఆ కరెంట్ తయారు చేయడానికి మనం వాతావరణాన్ని కలుషితం చేయాలి కదా! మనం కరెంట్ వాడకాన్ని తగ్గిస్తే వాతావరణం కలుషితం కాకుండా ఆపినట్టే. ఎందుకంటే కరెంట్ కూడా బొగ్గుని కాల్చడం ద్వారా తయారు చేస్తారు. ఎక్కువ భాగం బొగ్గుని కాల్చడం ద్వారా తయారు చేస్తారు. బొగ్గుని కాల్చితే వాతావరణంలోకి ఆ బొగ్గులోని వాయువులన్నీ కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ లాంటి వాయువులన్నీ గాల్లో కలుస్తాయి కదా! కాబట్టి మనం కరెంటు తక్కువ వాడుతూ ఆదా చేస్తే మనం ఆ కాలుష్యాన్ని కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం. గ్రో ఏ కిచెన్ గార్డెన్ టు ఈట్ ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ గ్రెయిన్స్. తాజా కూరగాయల కోసం వంటింటి తోటను పెంచుకుందాం. కృత్రిమ ఎరువులకు బదులు వంటింటి వ్యర్థాలతో తయారు చేసిన ఎరువులను వాడదాం. మన ఆహారం కూడా కల్తీ అవుతుంది కదా! ఆహారం కూడా కల్తీ అవుతుంది. అలాగే కల్తీ కాకపోయినా సరే, మనం పండించే విధానంలో రకరకాల పురుగు మందులు వాడడం వల్ల, రకరకాల ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల, మనం తినే తిండి కూడా కలుషితం అవుతుంది. దాంట్లో చాలా రకాల పెస్టిసైడ్స్ కలిసి వస్తున్నాయి. అవి మన ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి మనం ఇంటి దగ్గర ఒక చిన్న తోటను, మన కూరగాయలు కోసి పడేస్తుంటాం కదా తొక్కులు, ఆ తొక్కలన్నీ ఎరువుగా మార్చి మన ఇంటి దగ్గరే చిన్న చిన్న కూరగాయలు పెంచుకోవచ్చు. ఆ పెంచుకున్న కూరగాయల్ని మనం వంటింట్లో వాడుకున్నామంటే, మనం తాజా కూరగాయలని వాడుకోవచ్చు. అలాగే వాటిలో మనం ఎలాంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదు కదా! ఆ విధంగా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటాం. పంటలు పెంచిన వాళ్ళము అవుతాం కదా! అవాయిడ్ యూజింగ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇన్ ద కిచెన్ గార్డెన్. యూజ్ కిచెన్ వేస్ట్ యాజ్ మాన్యూర్. అలాగే మనము ఈ తోటను పెంచడానికి, కిచెన్ గార్డెన్ పెంచడానికి ఎలాంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ అంటే రసాయనిక ఎరువులు గానీ, పురుగు మందులు గానీ వాడవద్దు. మనం కిచెన్‌లో వచ్చే ఎరువును మాత్రమే వాడదాం. కిచెన్‌లో వృధాగా తొక్కులు ఇవన్నీ ఏస్తూ ఉంటాం గదా! అలాగే కాఫీ పొడి, టీ పొడి మనం వాడిన తర్వాత పడేస్తాం గదా! అది కూడా ఎరువుగా వాడొచ్చు. కోడిగుడ్డు పెంకులు కూడా ఎరువుగా వాడొచ్చు. అలాగే మనం బియ్యం కడిగిన నీళ్లు కూడా చెట్లకు పోసేయొచ్చు. అవి కూడా ఎరువుగా వాడొచ్చు కదా! సెపరేట్ గార్బేజ్ ఇంటూ డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్. తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేద్దాం. మనకిప్పుడు ఇక్కడ చూడండి 2 రకాల చెత్త బుట్టీలున్నాయి. ఒకటేమో పొడి చెత్త కోసం, మరొకటి తడి చెత్త కోసం. గ్రీన్ కలర్‌లో ఉన్నది తడి చెత్త కోసం. బ్లూ కలర్‌లో ఉన్నది పొడి చెత్త కోసం. మనం తడి చెత్తను తడి చెత్త బుట్టలో, పొడి చెత్తను పొడి చెత్త బుట్టలో వేస్తే, మన చెత్త తీసుకెళ్ళే పారిశుద్ధ కార్మికులుంటారు గదా! వాళ్ళు ఈ చెత్తను వేరు వేరుగానే తీసుకెళ్ళి, దాన్ని సరైన విధంగా
డీకంపోజ్ చేయడము, అలాగే తిరిగి రీసైకిల్ చేయడం అనేది చేయగలుగుతారు. మనం రెండిటిని కలిపేస్తే వాళ్ళు రీసైకిల్ చేయడానికి కానీ, డీకంపోజ్ చేయడానికి కానీ కష్టమవుతుంది కదా! కాబట్టి రెండిటిని వేరు వేరుగా చేద్దాం. ఈ సూచనలు మనం పాటిస్తే గనక, మనం పర్యావరణ హితంగా జీవించవచ్చు. మనం పర్యావరణానికి ఏ హాని చెయ్యకుండా చాలా వరకు జరుగుతున్న హానిని, కాలుష్యాన్ని తగ్గిస్తూ జీవించవచ్చు. ఆర్ వి సెలబ్రేటింగ్ అవర్ ఫెస్టివల్స్ ఎకో ఫ్రెండ్లీ? మనం పండుగలను పర్యావరణ హితంగా జరుపుకుంటున్నామా? మనం పండుగల్ని పర్యావరణానికి హాని చెయ్యకుండా జరుపుకుంటున్నామా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి మీ సొంత మాటల్లో. రైట్. ఇప్పుడు ఈ పేరా చదువుదాం. డ్యూరింగ్ వినాయక చవితి ఫెస్టివల్ ఐడల్స్ మేడ్ ఆఫ్ పీఓపీ అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ ద వాటర్. వినాయక చవితి నాడు మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తున్నాం కదా! మనం వినాయక చవితి జరిగినప్పుడల్లా ప్రతి వీధిలో దాదాపు ఇప్పుడు ప్రతి వీధిలోనూ ఒక బొమ్మ పెడుతున్నాం కదా! వినాయకుడి బొమ్మ. పెట్టి అది కూడా దేనితో తయారు చేసింది? మట్టితో చేసినవి కాదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన బొమ్మలు వాడుతున్నాం. తర్వాత నిమజ్జనం రోజు ఆ బొమ్మలన్నిటిని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న చెరువుల్లోనో, కుంటల్లోనో, వంకల్లోనో, నదుల్లోనో నిమజ్జనం చేస్తున్నాం. The water gets polluted and it gives harmful effects on aquatic life. ఇలా మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాల్ని నీటిలో నిమజ్జనం చేస్తే ఏమవుతుంది? ఇది నీటిలోని జీవరాశులపై సారీ. దీని వలన నీరు కలుషితమవుతుంది. అలాగే ఇది నీటిలోని జీవరాశుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది నీటిలో కరిగినప్పుడు ఏమవుతుంది? దాంట్లో ఉన్న రసాయనాలన్నీ నీటిని కలుషితం చేస్తాయి. అలాగే ఆ రసాయనాల వల్ల ఆ నీళ్ళల్లోని జీవరాశులు చేపలు, పీతలు, రొయ్యలు ఇలాంటివన్నీ కూడా చనిపోవడము, వాటి ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతుంది కదా! బర్నింగ్ ఆఫ్ క్రాకర్స్ డ్యూరింగ్ దీపావళి అండ్ న్యూ ఇయర్, కటింగ్ ట్రీస్ ఫర్ క్రిస్మస్ అండ్ యూజింగ్ కెమికల్ కలర్స్ ఇన్ రంగోలీ పౌడర్ డ్యూరింగ్ హోలీ ఆర్ హార్మ్‌ఫుల్ టు అస్ అండ్ ద ఎన్విరాన్మెంట్. మనము దీపావళికి, నూతన సంవత్సరం సందర్భంగా టపాసులు కాలుస్తాం కదా! ఆ టపాసులు కాల్చడం వల్ల రకరకాల రసాయనిక పొగలనేటివి మన వాతావరణంలోను, గాలిలోను కలుస్తాయి. అలాగే వాటి నుంచి వచ్చే శబ్దము చాలా విపరీతమైన శబ్దం మన శబ్ద కాలుష్యాన్ని తయారు చేస్తుంది. చెవులకి హాని కలిగిస్తుంది. అలాగే హార్ట్ పేషెంట్లు, చిన్న పిల్లలకి, చిన్న చిన్న పక్షులకి అది చాలా నష్టం కలిగిస్తుంది కదా! అలాగే క్రిస్మస్ సందర్భంగా చెట్లు నరకడం. మనం క్రిస్మస్ ట్రీ చూసారు గదా ఎప్పుడైనా? క్రిస్మస్ పండుగ రోజు ఆ క్రిస్మస్ ట్రీని పెట్టి దాన్ని అందంగా అలంకరించి పండుగ చేసుకుంటాం. కానీ ఆ పండుగ చేసుకోవడం కోసం ఆ చెట్లని చాలా పెద్ద మొత్తంలో నరికేస్తాం. అది కూడా తప్పే కదా! హోలీ పండుగ సందర్భంగా రసాయనిక రంగులు వాడటం. ఇప్పుడు హోలీ జరిగినప్పుడు అందరం రంగులు పూసుకుంటాం గదా! కానీ ఆ రంగులు సహజంగా తయారు చేసిన రంగులు కాదు. రసాయనిక రంగులు. అవి మన ఆరోగ్యానికి, పర్యావరణానికి ప్రమాదకరం. అలాంటి రసాయన రంగులు మన ఒంటికి పూసుకుంటే మన చర్మానికి, మన కళ్ళకి, మన ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే అవి పర్యావరణానికి కూడా ప్రమాదకరం ఆ రసాయనాలు కదా! People use plastic plates and glasses at gatherings to eat food and drink. It has to be stopped. ప్రజలు సమావేశాల్లో తినడానికి, తాగుటకు ప్లాస్టిక్ ప్లేటులు, గ్లాసులు ఉపయోగిస్తారు. అంతే కదా! పెళ్ళిళ్ళు కానీ, ఏదైనా ఫంక్షన్ కానీ జరిగినప్పుడు, ఏదైనా గ్యాదరింగ్ అంటే చాలామంది ఒక చోట కలిసినప్పుడు ఏం వాడుతున్నారు? ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు వాడుతున్నారు. అవి వాడిన తర్వాత ఏం చేస్తారు? ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. ఒకవేళ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మంచిగా తీసుకెళ్ళినా సరే, అది మనం ప్లాస్టిక్‌ని ఎక్కువగా వాడడమే కదా! మన సమావేశాల్లో గాని, ఫంక్షన్స్‌లో గాని ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు ఉపయోగిస్తున్నామంటే ప్లాస్టిక్‌ని ఎక్కువగా తయారు చేస్తున్నట్టే కదా!
అంటే మనం అవి వాడకుండా ఉంటేనే మనం ప్లాస్టిక్‌ని ఎక్కువగా తయారు చేయడం అనేది తగ్గించవచ్చు. ఈ విధంగా మనం మన పండుగల్ని, మన ఫంక్షన్స్‌ని, మన ఇంట్లో జరుపుకునే శుభకార్యాల్ని, పర్యావరణాన్ని నాశనం చేసేలాగా జరుపుకుంటున్నాం. అంటే మనం పండుగలు, శుభకార్యాలు చేసుకొని మన ఆరోగ్యాన్ని, మన భూమిని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఆ విధంగా చేస్తే ఎవరికి నష్టం? మనకే గదా! కాబట్టి మనం పండుగలు ఎలా జరుపుకోవాలి? ఏదైనా ఫెస్టివల్ గాని, ఫంక్షన్ గాని ఉంటే దాన్ని ఎలా జరుపుకోవాలో నేర్చుకుందాం. హౌ కెన్ వి సెలబ్రేట్ ద ఫెస్టివల్స్ ఎకో ఫ్రెండ్లీ? మనం పండుగలను పర్యావరణ హితంగా ఎలా జరుపుకోవాలి? పర్యావరణానికి మంచి చేసేలా ఎలా జరుపుకోవాలి? వి కెన్ సెలబ్రేట్ ఎకో ఫ్రెండ్లీ ఫెస్టివల్స్. కాంట్ వి? గివ్ యువర్ ఒపీనియన్. మనం పండుగలను పర్యావరణ హితంగా జరుపుకోవచ్చు. సాధ్యం కాదంటారా? మీరే చెప్పండి. చెప్పండి మీరే. మనం జరుపుకోలేమా పర్యావరణ హితంగా పండుగల్ని? జరుపుకోవచ్చా? జరుపుకోలేమా? రైట్. జరుపుకోవచ్చు గదా! ఎలాగో చూద్దాం. అవాయిడ్ బర్నింగ్ క్రాకర్స్ బై యూజింగ్ ట్రెడిషనల్ లైట్స్ డ్యూరింగ్ దీపావళి అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. దీపావళి, నూతన సంవత్సరం సందర్భంగా సాంప్రదాయబద్ధంగా దీపాలను వెలిగిద్దాం. టపాసులు కాల్చడాన్ని మానేద్దాం. మనం టపాసులు కాలిస్తే గాలి కాలుష్యము, శబ్ద కాలుష్యము అవుతుంది. అదే మనం సాంప్రదాయబద్ధంగా దీపాలను వెలిగిస్తే దీపావళి పండుగ అంటేనే దీపాల ఆవలి, దీపాల వరుస కదా! వరుసగా దీపాలన్నీ వెలిగించి మనం పండుగ జేసుకోవాలి. కానీ మనం టపాసులు వెలిగించి మన ఆరోగ్యాల్ని, మన భూమిని మనమే నాశనం జేసుకుంటున్నాం. కాబట్టి అలా టపాసులు కాల్చడం మానేసి సాంప్రదాయం ప్రకారం దీపాలను వెలిగిద్దాం. అలాగా మనం దీపావళి పండుగని న్యూ ఇయర్ కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ జేసుకోవచ్చు. యూజ్ రీసైకిల్డ్ మెటీరియల్ టు డెకరేట్ ద హౌసెస్ అండ్ టెంపుల్స్. పునర్వినియోగం చేసుకోగలిగిన సామాగ్రితోనే ఇల్లు, ప్రార్థనా మందిరాలను అలంకరించుకుందాం. ఇప్పుడు పండుగలు జరిగినప్పుడు మనము ఇంటిని, గుడుల్ని, చర్చి, మసీదు వీటన్నిటిని అలంకరిస్తాం గదా! లేదా స్కూల్‌ని కూడా అలంకరిస్తాం గదా! ఇలా అలంకరించేటప్పుడు పునర్వినియోగం చేసుకోగలిగిన సామాగ్రితో అంటే తిరిగి తిరిగి వాడుకోగలిగే సామాగ్రి. మనం ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు ఇవన్నీ ఒకసారి వాడి పడేస్తాం. అవి మనకి కాలుష్యం కలిగిస్తాయి కదా! అలా కాకుండా తిరిగి మళ్ళీ వాడుకోగలిగేవి. ఎలాంటివంటే ఇలా స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు ఇలాంటివైతే మనం కడిగి తిరిగి వాడుకోవచ్చు. లేదు ఇలా ఆకులు, అరిటాకు, విస్తరాకు అయితే అది మనకి పర్యావరణంలో కలిసిపోతుంది. అది డీకంపోజ్ అవుతుంది. కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోతుంది కదా! ఈ విధంగా మనం జరుపుకోవచ్చు. అలాగే డెకరేషన్‌కి వాడేటివి గూడా మనం పర్యావరణ హితంగా తిరిగి వాడుకోగలిగే వస్తువులతోనే డెకరేట్ చేసుకుంటే మంచిది. యూజ్ బనానా లీవ్స్ డ్యూరింగ్ ఫెస్టివల్స్ అండ్ మ్యారేజెస్ అండ్ అవాయిడ్ ప్లాస్టిక్ ప్లేట్స్. పండుగలు, పెళ్ళిళ్ళలో భోజనానికి అరిటాకులనే వాడదాం. అరిటాకుల్లో తింటే మన ఆరోగ్యానికి కూడా మంచిది. అలాగే పర్యావరణానికి కూడా హాని చెయ్యకుండా ఉంటుంది. కాబట్టి మనం ప్లాస్టిక్ ప్లేట్ల వాడకాన్ని నివారించి అరిటాకులనే వాడదాం. అరిటాకులు గాని, విస్తరాకులు కానీ వాడితే మనకి మంచిది. ఆరోగ్యానికి మంచిదే. అలాగే పర్యావరణానికి కూడా మంచిదే. యూజ్ న్యాచురల్ కలర్స్ అండ్ క్లే ఐడల్స్. సహజమైన రంగులు, మట్టి విగ్రహాలనే వాడదాం. ఇప్పుడు వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలు కాకుండా బురద మట్టితో చేసిన విగ్రహాల్ని వాడామనుకోండి. అవి మనం ఆ నీటిలో నిమజ్జనం చేసినప్పుడు ఆ నీటిలో కరిగిపోతాయి. అలాగే ఆ నీరు కూడా ఈ కొత్తగా వచ్చిన మట్టిలోని సారంతో అంటే దాంట్లో ఉన్న లవణాలు, పోషకాలతో నిండి ఆ నీరు కూడా ఇంకా దాంట్లోని జీవులు పెరగడానికి, ఇంకా ఎక్కువ పెరగడానికి సహాయపడుతుంది. అంటే మట్టి విగ్రహాలు వాడడం వల్ల మనం ఉన్న కాలుష్యాన్ని తగ్గించొచ్చు. అలాగే జీవులకి ఇంకా అది సహాయం చేస్తుంది. అలాగే సహజమైన రంగులు. కలుషితమైన రసాయన రంగులు గాకుండా, సహజమైన రంగులు వాడదాం. విగ్రహాలకి వేసే రంగులు కానీ, మన హోలీ పండుగ రోజు ఇలా
పూసుకునే రంగులు కానీ సహజమైనవి వాడితే అవి మనకి మంచిది, పర్యావరణానికి కూడా మంచిది. ఈ విధంగా మనం పర్యావరణానికి హాని చెయ్యకుండా, పర్యావరణ హితంగా పండుగల్ని జరుపుకోవచ్చు. విచ్ ఈజ్ ఎకో ఫ్రెండ్లీ. సరే, ఇప్పుడు పర్యావరణ హితంగా జరుపుకుందాం అనుకుంటున్నాం కదా! ఇంకా ఎకో ఫ్రెండ్లీ అంటే ఇంకా ఏమేమున్నాయి? ఏది పర్యావరణ హితం? పర్యావరణానికి మంచి చేసేది ఏది? రవి, రాజు అండ్ రమేష్ ఆర్ ఫ్రెండ్స్. దే వెంట్ ఆన్ ఏ ఫీల్డ్ ట్రిప్. రవి, రాజు మరియు రమేష్‌లు మిత్రులు. వాళ్ళు ఒక క్షేత్ర పర్యటనకు వెళ్లారు. వాళ్ళొక క్షేత్ర పర్యటన అంటే ఒక ప్రదేశాన్ని సందర్శించడానికెళ్లారు. దే ప్యాక్డ్ దేర్ ఫుడ్ ఫ్రమ్ హోమ్. వారు ఇంటి వద్ద నుండి భోజనాన్ని తీసుకెళ్లారు. వారు అక్కడే భోంచేయకుండా ఇంటి నుంచి తీసుకెళ్లారు భోజనాన్ని. రవి ఏట్ ఇన్ ఏ స్టీల్ ప్లేట్. రాజు ఏట్ ఇన్ ఏ ప్లాస్టిక్ ప్లేట్. అండ్ రమేష్ ఏట్ ఇన్ ఏ బనానా లీఫ్. రవి స్టీల్ ప్లేట్‌లో తింటే, రాజు ప్లాస్టిక్ ప్లేట్‌లోను, రమేష్ అరటి ఆకులోను తిన్నారు. విచ్ ఈజ్ నాట్ అన్ ఎకో ఫ్రెండ్లీ ప్లేట్. వై? వారు తిన్నారు గదా! వాటిలో పర్యావరణ హితం కాని ప్లేటు ఏది? ఎందుకు? వాళ్ళు ఈ మూడిట్లో తిన్నారు గదా! ఒకరేమో ప్లాస్టిక్ ప్లేట్‌లో, ఒకరేమో స్టీల్ ప్లేట్‌లో, ఒకరేమో అరిటాకులో. ఈ మూడిట్లో పర్యావరణ హితం కానిది ఏది? అంటే పర్యావరణానికి హాని చేసేది ఏది? పర్యావరణానికి హాని చేసేది ఏది? ఈ మూడిటిలో. ఏది? రైట్. ప్లాస్టిక్ ప్లేట్ అనేది పర్యావరణానికి హాని చేస్తుంది. కాబట్టి ఇది వాడకూడదు. ఎందుకంటే ప్లాస్టికు కుళ్ళిపోదు. మన భూమిలో కలిసిపోదు. కాబట్టి ప్లాస్టిక్ వాడడం అనేది పర్యావరణానికి నాశనం చేస్తుంది. కదా! అది అలాగే ఉండిపోతుంది ఎన్ని లక్షల సంవత్సరాలైనా. అందులోనూ ఇది నీటిలో కరిగి మైక్రో ప్లాస్టిక్ లాగా తయారవుతుంది. చాలా చిన్న ప్లాస్టిక్ ముక్కలాగా తయారై, తిరిగి మన ఆహారంలో కలిసి మన శరీరాల్లోకి, పర్యావరణంలోకి కలిసిపోతుంది కదా! అదే అరిటాకైతే తొందరగా కుళ్ళిపోతుంది. భూమిలో కలిసిపోతుంది. ఎరువుగా తయారవుతుంది. స్టీల్ ప్లేట్ అయితే కడిగి మళ్ళీ వాడుకోవచ్చు. కదా! కాబట్టి ఈ 2 పర్యావరణానికి హాని చెయ్యవు. ఇవి మంచివి. ఈ పర్యావరణ హితాలు. ఇది పర్యావరణ హితం కాదు. ఈటింగ్ ఇన్ బనానా లీఫ్ ఈజ్ ఎ హెల్తీ ప్రాక్టీస్ బికాస్ ఆఫ్ మినరల్స్ ఇన్ ద బనానా లీఫ్. అరటాకుల్లో భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే అరటి ఆకు ఖనిజ లవణాలను కలిగి ఉంటుంది. అంతే కదా! అరటాకులో తింటే మనం ఆ ఆకులో ఉన్న లవణాలు కూడా మనం తింటున్న భోజనంలో కలుస్తాయి. కరుగుతాయి గదా! మనం వేడి వేడిగా అన్నం పోసుకొని, దాని మీద రసము, సాంబార్ ఇలాంటివి వేసుకొని తింటూ ఉంటే, ఆ ఆకులోని లవణాలు, ఖనిజాలు కూడా మన ఆహారంలో కలిసి మన ఆరోగ్యానికి మంచి చేస్తాయి. కాబట్టి అరటాకులో తినడం ఆరోగ్యానికి మంచిది. మనం ప్రతిరోజు అరటాకులో తినకపోయినా, కనీసం పండుగలకి, ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు ఇలాంటి వాటికైనా కనీసం అరిటాకుల్లో తింటే కాస్తైనా మన ఆరోగ్యానికి మంచిది. ప్లాస్టిక్‌ని ఖచ్చితంగా వాడకుండా ఉండాలి. సరేనా? ఇక్కడ ఒక 2 స్లోగన్స్ ఇచ్చారు చూడండి. నినాదాలు అంటే తెలుసు కదా! సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్. చూడండి. సేవ్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్. ప్రకృతిని కాపాడండి, భవిష్యత్తుని కాపాడండి. అంటే మనం ప్రకృతిని కాపాడుకుంటే, మన భవిష్యత్తును కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అంతే గదా! మనం ఈరోజు ప్రకృతిని నాశనం జేస్తే, రేపు మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు చాలా కష్టాలు అనుభవిస్తారు. అదే మనం ఈ రోజున ప్రకృతిని కాపాడుకుంటే, రేపు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. సేవ్ ద ట్రీస్, సేవ్ ద లైవ్స్. మొక్కల్ని కాపాడండి, జీవితాల్ని కాపాడండి. అంటే ఇప్పుడు మనం మొక్కల్ని కాపాడి రక్షిస్తే, అవి మనల్ని రక్షిస్తాయి. కదా! మొక్కల్ని పెంచడం వల్ల చాలా లాభాలున్నాయని కింది భాగాల్లో నేర్చుకున్నారు కదా! రైట్. అర్థం కాకపోతే ఈ వీడియో మళ్ళీ ఒకసారి మొదటి నుంచి చూడండి. సరేనా? ఈ వీడియోలో మనం ఈ మొత్తం పాఠంలో
ఈ కొన్ని పదాలు నేర్చుకున్నాం కదా! ఈ పదాలకు మీరు అర్థాలను వెతికి నేర్చుకోండి. సరేనా? ఇప్పటి వరకు మొత్తం పాఠంలో మనం ఏమేమి నేర్చుకున్నాం? ద వెదర్ కండిషన్స్ సచ్ యాస్ టెంపరేచర్, రెయిన్‌ఫాల్ ఎక్సెట్రా. ప్రివైలింగ్ ఇన్ అన్ ఏరియా ఈజ్ కాల్డ్ క్లైమేట్. సాధారణంగా ఒక ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత, వర్షపాతం, తేమ మొదలైన పరిస్థితులను వాతావరణం అంటాం. ఉష్ణోగ్రత అంటే ఉష్ణానికి సంబంధించిన కొలత. వర్షపాతం అంటే వర్షానికి సంబంధించిన కొలత. తేమ అంటే మన గాలిలో ఎంతవరకు తేమ శాతం ఉంది అన్న కొలత. ఈ 3 పరిస్థితుల్ని మనం వాతావరణం అంటాం. ఒక ప్రదేశంలో ఉన్న ఈ 3 పరిస్థితుల్ని కలిపి వాతావరణం అంటాం. క్లైమేట్. ద అబ్నార్మల్ వేరియేషన్స్ ఇన్ ద క్లైమేట్ ఈస్ కాల్డ్ క్లైమేట్ చేంజ్. అబ్నార్మల్ అంటే అసాధారణ. వేరియేషన్స్ అంటే మార్పులు. వాతావరణంలో కలిగే ఈ అసాధారణ మార్పులను వాతావరణ మార్పు అంటాం. ఫ్లడ్స్, మెల్టింగ్ ఆఫ్ ఐస్, ఫారెస్ట్ ఫైర్స్ అండ్ డ్రాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఫ్లడ్స్ అంటే వరదలు, మెల్టింగ్ ఆఫ్ ఐస్ అంటే మంచు కరగడం, ఫారెస్ట్ ఫైర్స్ అంటే అడవులు తగలబడటం, డ్రాట్ అంటే కరువు. ఇవన్నీ మన వాతావరణ మార్పు యొక్క ప్రభావాలు. అలాగే వాతావరణంలో ఈ మార్పులు చెందుతోంది అని మనకి సాక్ష్యాలు కూడా ఇవే. దాన్ని బట్టి మనము వాతావరణం మారుతోందని తెలుసుకొని ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకొని వాతావరణాన్ని కాపాడుకోవాలి. మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ద టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇయర్ బై ఇయర్. భూమి మీద ఉష్ణోగ్రతలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. మన భూమి మీద ఉష్ణోగ్రతలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. ఇదే విధంగా ఒక్క 2 డిగ్రీలు గనక భూమి ఉష్ణోగ్రత పెరిగిందంటే చాలు, మనం ఎన్నో రకాల ఉత్పాతాలు, విపత్తులు మనం చూస్తాం. కాబట్టి మనం భూమి మీద ఉష్ణోగ్రతలు పెరగకుండా తగ్గించే మార్గాల్ని మనం పాటించాలి. చూసారు కదా మొత్తం వీడియో? కింది భాగాలు, ఈ భాగం మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలు, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, ప్రాజెక్టులు అన్నీ చేయండి. సరేనా? ఇవన్నీ చేస్తే మీకు ఈ పాఠం బాగా అర్థమవుతుంది. అలాగే పర్యావరణ హితంగా ఎలా బతకాలి అన్నది మీకు బాగా తెలుస్తుంది, గుర్తుంటుంది కూడా. సరేనా? అందరూ పర్యావరణానికి హితంగా ఉండేలాగా జీవించండి. అలాగే మీ చుట్టుపక్కల ఎవరైనా పర్యావరణానికి హాని చేస్తుంటే అది తప్పని చెప్పండి అర్థమయ్యేలా. సరేనా?